మద్యం కేసులో కీలక నిందితుడు మాజీ సీఎం జగన్ ఆర్థిక వ్యవహారాల లోగుట్టు తెలిసినవాడు అతడే గోవిందప్ప బాలాజీ. గత కొన్ని రోజులుగా అధికారులకు దొరకకుండా దోబూచులాడుతున్న గోవిందప్పను సిట్ అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరొకరు అరెస్టు కావడంతో కేసులో పురోగతి రానున్నట్లు తెలుస్తోంది. కాగా మైసూర్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో దాగి ఉన్న బాలాజీ గోవిందప్ప ఆచూకీని మద్యం కేసులో ఒక నిందితుడే ఇచ్చినట్లు తెలుస్తోంది. గోవిందప్ప అటవీ ప్రాంతంలోని ఓ కాటేజ్లో ఉన్నారని పసిగట్టిన సిట్ బృందం చివరకు సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి ఆపరేషన్ ప్రారంభించి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఆహారం తీసుకుని వెళ్లే వారిని ట్రాప్ చేసి గోవిందప్పని పట్టుకున్నారు. మైసూర్లోని స్థానిక కోర్టులో బాలాజీని ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ ను తీసుకుని విజయవాడకు తరలించారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే సమయంలో గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకునేందుకు రాయలసీమకు చెందిన ఒక జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్న 5 ప్రత్యేక బృందాలు నిఘా విధించి మరీ అరెస్ట్ చేశాయి. ఆయన్ను విజయవాడకు తరలించేలోపే కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఈలోపు సిట్ అధికారులు హైదరాబాద్ లో మంగళవారం కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న గోవిందప్ప బాలాజీ నివాసంలో తనిఖీలు చేశారు. కొన్ని కంప్యూటర్లను, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న సిట్ బృందాలు మరికొందరి అనుమానితుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. రేపట్లో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా A31 గా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను నిందితులుగా చేర్చారు. అప్పటి నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు వారి బంధువులు, స్నేహితులు, భాగస్వాముల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. వీరి ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా మంగళవారం ఈ విచారణలో ఉన్న సమయానికి ముందే గోవిందప్ప బాలాజీని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కీలక నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ మొదటి నుంచి భారతీ సిమెంట్స్ తో పాటు జగన్ కు చెందిన వివిధ సంస్థల వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు అన్ని పర్యవేక్షిస్తుంటారని సిట్ కు సమాచారం అందింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులు గ్యాంగ్ వసూలు చేసిన మద్యం ముడుపులు చివరకు గోవిందప్ప బాలాజీ వద్దకు చేరేవని సిట్ కు సమాచారం రాబట్టింది. దీంతో సిట్ బృందం ఇప్పుడు బాలాజీపై దృష్టి పెట్టింది.